ఇక్కడ చూడండి, మలి విడతకు వేలాయే. ఇది యుద్ధం, దాని తర్వాత జరిగిన శాంతి చర్చలు ఉన్నాయి కదా, ఇస్లామాబాద్ పాకిస్తాన్ వేదికగా ఫస్ట్ ఫేజ్ చర్చలు కంప్లీట్ అయిపోయినాయి. అవి ఎలాంటి ఇది లేకుండానే ముగిసినాయి. సో ఇప్పుడు రెండో విడత చర్చలు అదే ఇస్లామాబాద్ వేదికగా జరగబోతున్నాయట. నేడు పాకిస్తాన్కు వాన్స్ బృందం, వాన్స్ అంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్. సో జేడి వాన్స్ బృందం చర్చలు జరపబోతున్నది. రేపు చర్చలు స్టార్ట్ కాబోతున్నాయట. స్వయంగా వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్తో రెండో రౌండ్ చర్చలపై ఉత్కంఠ, ఇస్లామాబాద్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, తమ బృందం రాకపై స్పష్టత ఇవ్వని టెహ్రాన్. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదట. ఇరాన్లోని కేష్మిర్ ద్వీపం తీరానికి సమీపంలో ఉన్న హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌక. ట్రంప్ ఏమంటుండు, హార్మూజ్ జలసంధి మూసివేతతో టెహ్రాన్ రోజుకి సుమారు 4,600 కోట్లు నష్టపోతోంది, మాకు ఏమాత్రమూ నష్టం లేదంటుంది. ఎవరు? ట్రంప్ అంటుండు. మా ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగించినంత కాలం హార్మూజ్ను తెరిచే ప్రసక్తి లేదని ఇరాన్ అంటున్నది. సో ఇప్పుడు ఈ చర్చల ద్వారా ఏమైనా మరి చర్చలు ముందడుగుబడి ఏమైనా పాజిటివ్ వేలో డిస్కషన్ జరిగితే రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా, ఇరాన్ సన్నద్ధమవుతున్నాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారమే పాకిస్తాన్ చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మలి విడత చర్చలపై ఇరాన్ నుంచి అధికారికంగా స్పందనేది రాలేదు. తమ ప్రతినిధులు పాకిస్తాన్ చేరుకోవడంపై అది స్పష్టత ఇవ్వలేదు. అయితే దౌత్య రంగంలో వెనక్కి మళ్లడం అంటూ ఉండదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘలీబఫ్ ఓ వార్తా సంస్థతో ముఖాముఖిలో వ్యాఖ్యానించడంతో సంప్రదింపులకు టెహ్రాన్ సుముఖంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. సో ఇట్లా ఇది నడుస్తున్నది. హార్మూజ్లో కాల్పులు జరపడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ట్రంప్ ట్రూత్ సోషల్లో ఆరోపించారు. తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఇస్లామాబాద్ వేదికగా జరిగిన తొలి విడత చర్చల్లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన బృందమే మలిదఫా చర్చల్లో కూడా పాల్గొంటుందని శ్వేత సౌధం ప్రకటించింది. వైట్ హౌస్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ నేతృత్వంలోని బృందంలో ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేడ్ కుష్నర్ ఉంటారు. ప్రధానంగా అణ్వస్త్రాల తయారీ, హార్మూజ్ జలసంధి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తొలి రౌండ్ చర్చలు విఫలమైంది. వాటిపైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. ఇంకోవైపున ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. టెహ్రాన్ కూడా పంతం వీడట్లేదు. హార్మూజ్లో రాకపోకలకు అది అడ్డుకుంటోంది. దీంతో చాలా నౌకలు ఎక్కడికక్కడే ఆగిపోయినాయి. తాము ప్రయాణించలేని హార్మూజ్ జలసంధిలో ఇతరులు ప్రయాణించడం అసాధ్యమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘలీబఫ్ పేర్కొన్నారు. అమెరికాతో చర్చల్లో కొంత పురోగతి ఉన్నప్పటికీ చాలా అంశాల్లో విభేదాలున్నాయి. కాబట్టి శాంతి ఒప్పందం ఇప్పట్లో కుదిరేలా లేదని శనివారం ఒక వార్తా సంస్థతో ముఖాముఖిలో ఆయన వ్యాఖ్యానించారు. సో మరి ఏమైందన్నది చూడాలి. కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో దక్షిణ లెబనాన్లోని థైర్ ఫెల్సే గ్రామంలో స్వస్థలాలకు వచ్చే క్రమంలో ధ్వంసమైన ఒక వంతెన దాటేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలట. సో అక్కడున్న లోకల్ వంతెనను పేల్చేసారు. ఇది లెబనాన్, ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేసింది కదా, వాళ్ళది కూడా 10 days కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తున్నది. అదేమవుద్దో చూడాలి. సో మొత్తానికి ఇవాళ పాకిస్తాన్ వేదికగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి సంబంధించిన డిస్కషన్స్ ఉండబోతున్నాయి.